నమస్తే. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తా ఉంది. ఇవాళ సంవత్సరం పాలన విజయోత్సవాలు చేసుకుంటామని చెప్పి కూడా ఒకవైపు ప్రభుత్వం చేస్తూ ఉంటే, ఇంకోవైపు చేయాల్సినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఇలా రాష్ట్రంలో భూమి కోల్పోతున్నటువంటి బాధితులు కావచ్చు, ఇలా మూసీ వల్ల బాధపడుతున్నటువంటి పేద ప్రజలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడ సమస్యలు అక్కడే పెట్టుకొని ఇలా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలని చెప్పి కూడా మరి ప్రభుత్వం చేసుకుంటా ఉంది. ఇదే అంశం పైన మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు చర్చిద్దాం. ఏం చెప్తారన్న అలా కేసీఆర్ అనే మొక్కను మలవకుండా చేయడం అనే వ్యాఖ్యలు, ముక్కలు ముక్కలుగా చేస్తామనడము, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? ఒకటే విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అనేటోడు అనుభవం లేని మనిషి. అనుభవం లేని మనం తెచ్చుకున్నాడు మన దురదృష్టం. ఎందుకంటే ప్రజల గురించి ఆలోచన అస్సలే ఆయనకు లేదు. ఏందంటే రియల్ ఎస్టేటు బ్రోకర్తనము, అల్లుళ్లకు కంపెనీలు అప్పచెప్పుడు, తమ్ముళ్లకు రియల్ ఎస్టేట్ అప్పచెప్పుడు, ప్రజలను దోసుకొని తినుడు, ఇవన్నీ దౌర్భాగ్యము దౌర్జన్యం చేసుకుంటూ పోతుంది. కానీ ఒకరోజు ఎటువంటి పరిస్థితి వస్తుందంటే రేవంత్ రెడ్డిని ఉరికిపించుకుంటే కొట్టే రోజు వస్తుంది. అది అందరు చూస్తారు ప్రజలు. ఎందుకంటే కేసీఆర్ అంటోడు మనకు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ. అటువంటి వ్యక్తిని పట్టుకొని బుల్డోజర్ పెడతా, తొక్కుతా, సంపుతా అంటే బిడ్డ నువ్వు బాగా ఆలోచించు ఒకసారి. కేసీఆర్ లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యివా? నువ్వు ఇక్కడ ఉండి ఒక జిల్లా పరిషత్ డైరెక్టర్ కావాలని కొట్లాడిన వ్యక్తివి మా లెక్క. ఇవాళ ఏదో అదృష్టమో దురదృష్టమో దొంగ నోట్లు లంగ నోట్లు వాడిని ముంచో వీడిని ముంచో ఒక ముఖ్యమంత్రి అయినావు. దాన్ని నిర్వహించుకొని మంచి బతికి పేరు తెచ్చుకోవాలి. కానీ నువ్వు అన్ని చిల్లర మల్లర రాజకీయాలు చేసుకుంటా, నేను ఈయన దొక్కుతా అని లోపడెత్తా, ఈయన ఉరికిపిత్తా అంటే గాజు దొడుకునే వాళ్ళు కూర్చోలేదు. బిడ్డ నువ్వు ఒక్కరిని నూకితే నేను 100 మంది నూకి పాడదింటారు. అది ఆలోచించుకొని నడు. ఇలా ఢిల్లీ దాకా కూడా నేను షేగా నడిచింది. ఎంతమందిని అక్కడ ఎవరైతే మన లంబాడోళ్ళ ఎస్సీ ఎస్టీ వాళ్ళ జాగాలు గుంజుకొని నువ్వు ఏమేమి చేస్తున్నావు, నీ అల్లునికి కాంట్రాక్ట్లు చెప్పుకుంటా, ఫార్మా కంపెనీలు పెట్టుకుంటా, దౌర్జన్యాలు చేసుకుంటా, ఇలా ఢిల్లీలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూడా నీకు పెద్ద ఎత్తున నడుస్తుంది. నువ్వు ఎన్నడో ఒక రోజు జైలుకు ముఖ్యమంత్రి తోటే నువ్వు జైలుకు పోతావు. ఇది పక్కా రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి గారు. అంటే లగచర్ల సంబంధించి అక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టిన సంబంధం అని చెప్పి కూడా నిన్న మాట్లాడిన వేదికగా. సో దీన్ని ఎట్లా చెప్తారు? తొండలు గుడ్లు పెట్టద్ది 80 లక్షలకు ఒక ఎకరం పోయే జాగకు 10 లక్షలు ఇస్తాను ఎందుకంటున్నావు బిడ్డను? నువ్వు అనకు మరి 10 లక్షలు అది అవసరం లేని జాగాను ఎందుకు తీసుకుంటారు? నీ ఉన్న జాగాను తీసుకొని 500 ఎకరాల జాగా ఉంది నీకు కొడంగల్లా, అది ఎందుకు పెట్టావు? అది జాగ్రత్తనే ఉంటుంది. మంది సొమ్ము మీద పెట్టుకొని నువ్వు రాజ్యమేలుడు రాజకీయమేలుడు అవసరం అయింది. ప్రజలను హింసిస్తున్నావు, ప్రతి ఒక్కరిని హింసిస్తున్నావు. నువ్వు ఏందో అనుకుంటున్నావు, నేనే రాజాను నేనే సింహాన్ని అనుకుంటున్నావు. ఇవన్నీ పక్కకు పెట్టి బొంబాయిలో పోయి ఢిల్లీలో పోయి ఆడోటి మాట్లాడు, 5 లక్షల ఈడోడు మాట్లాడు. నీ 6 పథకాలు ఒక్కటన్నా చేసి చూపెట్టినాను. ఏ పథకం అన్నా ఆడపిల్లలకు స్క్రూటీలు ఇస్తాను ఇచ్చినావా? తులం బంగారం ఇచ్చినావా? సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నావా? ఎన్ని చెప్పినావు, ఎన్ని వాగ్దానాలు చేసినావు? నీ వాగ్దానాలు ఒక్కటని నెరవేర్చినాను. అది మొదలు ఆలోచించుకొని మాట్లాడు ప్రజలతో. నువ్వు దేశంలో ఎక్కడ లేని ప్రజాపాలన చేస్తూ ఉన్నాము, 500 సిలిండర్ ఇస్తా ఉన్నాము, మహిళలకు ఫ్రీ బస్సు పెట్టినాము, విద్యుత్ ఫ్రీ ఇస్తా ఉన్నాము అని చెప్పి ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. ఇలా మహిళలే ఒకళ్ళు నేను తిడుతుర్రు, మేము తిడతలేం, బీఆర్ఎస్ నాయకులు తిడతలేరు, మా సార్లు తిడతలేరు, మా మంత్రులు ఎమ్మెల్యేలు అంటారు. సామాన్య ప్రజలు చెప్పుతులు కొడతా అన్నట్టు వాళ్ళే. సిలిండర్ ఎందుకు నాయన, నువ్వు ఆడవాళ్ళు కొట్టాడ పెట్టి ఫ్రీ బస్సు పెట్టి మనం నాశనం చేసి అంత దేశాన్ని అగదుగులు చేసినావు, రియల్ ఎస్టేట్ మన్నులు కల్పించినావు. మొత్తం తెలంగాణ అనేది ఈరోజు మొత్తం 20 ఏళ్ళు వెనక తెచ్చినావు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, 1 ఎకరం జాగ ఉంటే 20 ఎకరాలు జాగ కొనొచ్చు మనం ఆంధ్ర అన్నాడు. ఇవాళ అటువంటి పరిస్థితి కుమ్మళ్ళాటలు పెట్టి కల్ముషాలు పెట్టుకొని మన తెలంగాణ మొత్తం నాశనం చేసేందుకు వచ్చినావు రేవంత్ను. తొందర పోవాలని ఆ దేవుళ్ళు అందరూ మొక్కుతున్నాం, మేము అందరం ప్రతి ఒక్కరు మొక్కుతున్నాం. నువ్వు తొందర పోతావు కూడా. అంటే మీరేమో నాశనం అంటా ఉన్నారు, అక్కడ ముఖ్యమంత్రి ఏమో 10 ఏళ్ళ అభివృద్ధి చేసి చూపిస్తాను, సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి చేశామంటే ఇంకా 4 ఏళ్ళలో ఇంకెంత అభివృద్ధి మేము చేస్తామని మాట్లాడతాం. ఒకనాడు కొడంగల్ నువ్వు రాజీనామా చేయి, ముఖ్యమంత్రి కదా నువ్వు రాజీనామా చేయి, నువ్వు నిలబడి ఎమ్మెల్యే గెలువు, అప్పుడు మేము మాట్లాడతాం. నీ దమ్ము నీ ధైర్యము నీ సాహసం చూద్దాం. 10 ఏళ్ళు ఏంది నువ్వు ఇప్పుడు ఎలక్షన్ పెట్టు. ఈ రోజుల కేసీఆర్ గారు 117 స్థానాలతో బంపర్ మెజార్టీతో సీఎం అవుతాడు బిడ్డ. ఇది రాసి పెట్టుకొని ఇది 100% గ్యారంటీ ఇస్తున్నాడు నేను నా తరపు నుంచి. ఎందుకు అంటే ఇప్పటికిప్పుడు పెట్టినా కూడా బీఆర్ఎస్ గెలుస్తా అంటా ఉన్నారు, దీని వెనుకే ఉందను? వెనుక ఏం లేదు, నేను చేసిన పథకాలు ఏం చేయలేదు, దొంగ పథకాలే. కాంగ్రెస్నే నమ్మడేవాడు, 50 ఏళ్ళ సంది కాంగ్రెస్ నాశనం చేసింది. అటువంటి దాన్ని నువ్వు అన్ని పథకాలు చెప్పి దొంగ మాటలు చెప్పి లుచ్చ మాటలు చెప్పి ప్రజలను వమ్ము చేసి ఇలా ఆడోళ్ళు నీ రోడ్డు మీకు చెప్పుతో కొడతారు. నువ్వు ఏమున్నా కానీ పోలీసు వ్యవస్థతోటి నీ బలగంతో నీ బాడీగార్డ్తో తిరుగుతున్నావు బిడ్డ. నువ్వు ఒక్కరి రా సింగల్గా, నువ్వు ఒక 2 మందిని తీసుకోరా, నీ కథ ఏందో తెలుస్తుంది అందరికీ. ఇక్కడ కేసీఆర్ అనే మొక్కను మొలవనీయను అని అనడాన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ మీరు ఎట్లా చూస్తారు? ఈయన ఎవడే ఆ మొదలనేవాడు? ఇలా కేసీఆర్ లేకపోతే ఈయనేవాడు. ఇలా ఆంధ్రలో చెప్పులు బూట్లు నాకినోడు నువ్వు ఈ మాట మాట్లాడితే ఎవడు వింటాడు? చిన్న సామాన్య కార్యకర్త చెప్తాడు. ఊర్లో చేసే ఆడోళ్ళు లేబర్ పని చేసి కైకిలో చెప్తారు. ఎవరు అంటే కేసీఆర్ దేవుడు అంటారు. నువ్వు ఏంద్ర చెప్పేది? నీతో ఆనే కాదా పని, తప్పు అది మాట మాట్లాడు. సంవత్సర పాలన విజయోత్సవాలు ఈ అభివృద్ధి అంతా చేస్తలేరంటారు.
ఏం లేదు, అంత జీరో మీద పోతుంది గవర్నమెంట్. అంత నాశనం చేసిండు, మొత్తం వ్యవస్థను ఖరాబ్ చేసిండు. ఒక్క రూపాయి ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 10 లక్షలు అంటే గంటల పడి పుట్టేటి, ఇలా 10 రూపాయలు పుట్టాలంటే కష్టమవుతుంది బ్రదర్. చాలా కష్టాలలో ఉన్నది ప్రజలు కష్టాలు ఉన్నారు. మనందరితోటి చెలగాడ మారుతున్నాడు. ఏం లేదు, ఏం పని చేస్తూ లేదు. ఉట్టిగా తినుడు, ఆ బండ్లు ఎక్కుడు, ఫ్లైట్లు ఎక్కుడు, తీసుకుపోయి సంచులు తీసుకుపోయి రాహుల్ గాంధీ కాంగ్రెస్లోకి అప్పచెప్పుడు ఆ దుకాణం పెట్టుకున్నాడు. అంటే గత ప్రభుత్వం అప్పు చేసింది, దానికి మిత్తులు కట్టడు అసలు కట్టడే సరిపోతా ఉంది. మా ప్రభుత్వం అలా కాదని కూడా మాట్లాడుతున్నారు. ఏడమిత్తి కడుతున్నావు బ్రదర్. నువ్వు ఏం చేసినావు? ఏడాది లోపల ఒక్క పని చేసి చూపెట్టు నువ్వు. ప్రజలు ఒక్కసారి హర్షించి చూపెట్టు. ఇవాళ నువ్వు కూర్చుంటున్నావు నీ ఛాంబర్లా, సెక్రటరీట్లా అందరు ఏమంటారు, ఆ సెక్రటరీట్లా బాత్రూంలో పోయి వండుకోవచ్చు సార్, అసొంటి బాత్రూంలు కట్టిండు కేసీఆర్ గారు, ఎసొంటిదని అందరూ ఎవరు మన దామోదర్ రాజనరసింహ వాళ్ళందరూ అన్న మాటలు కూడా మేము వింటున్నాం. అదంతా వేస్ట్గా మాట్లాడుతుండు, ఇది చులకరంగా మాట్లాడుతుండే, చాలా చాలా విపరీతంగా ఆయన లాస్ట్ టైంలో ఉరికి పిలిచి కొడతారు ప్రజలైతే, ఇదైతే గ్యారంటీ. కేసీఆర్ అంటేనే ఒక ఉద్యమాన్ని చూస్తాం. తెలంగాణ రాష్ట్రానికి తన ప్రత్యేకత మనం చూసినాం. అలాంటి వ్యక్తిని ముక్కలుగా చేస్తా అనడము, ఆనవాళ్ళు లేకుండా తీసేస్తామనడం, మొక్కనే మొలని అనడం, ఇవంతా దేనికి నిదర్శనం అనుకోవచ్చు. ఏం చెప్తారు? ఒక్క విషయం అండి, ఇవాళ ఈయన ఒక ముఖ్యమంత్రి ఉండి నేను కేసీఆర్ అది చేస్తా, బుల్డోజర్ పెడతా, ముక్కలు ఒక్క కేసీఆర్ ఒక్క మాట అనని, ఏం చూస్తురని ఒక్క నిమిషం ఒక్కసారి అనని 24 గంటలు రేవంత్ రెడ్డి ఏమవుతాడు చూడండి మీరే, దాని తర్వాత మాట్లాడండి. పదే ప్రస్తావన చేస్తా ఉన్నాడు. కేసీఆర్ని ఎందుకు కలవరిస్తా ఉన్నాడు? ఆయనకు టార్గెట్ లేదు, ఏం టార్గెట్ లేదు. కేసీఆర్ గారిని తినుకొని పబ్బం కట్టుకునే వాళ్ళు. ఇప్పుడు బీజేపీలో బండి సంజయ్ పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిడుతుండే, ఇలా ఎడువైంది బండి సంజయ్. అందుకే ఏం చేసినామంటే, ఆర్ అంటే రేవంత్ రెడ్డి, బి అంటే బండి సంజయ్, ఆర్బీ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకున్నారు వీళ్ళిద్దరు కలిసి. ఇక వీళ్ళిద్దరు దుకాణం ఒకటి మొదలైంది. అది వేస్ట్ ముచ్చట. వీళ్ళందరూ ఏమి చేయలేరు కేసీఆర్ను. మళ్ళా తరుణంలో ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎలక్షన్లు ఉన్నాయి. ప్రతి ఎలక్షన్లో మనం బంపర్ మెజార్టీ మీద వస్తాం. అసెంబ్లీకి రారా అంటా ఉన్నాడు కదా, దీనికి ఏం చెప్తారు? అసెంబ్లీకి ఉన్నారు కదా మన పులులు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇద్దరు పులులు చాలు మనకు. ఈయన వచ్చుడేందుకు, ఈయన మాట్లాడేందుకు ఆ పులి రావాలి మా సారు. వీళ్ళిద్దరు చాలు, వీళ్ళిద్దరు అయినాక మేము తర్వాత చూసుకుంటాం. చివరిగా ఏం చెప్తారు? చివరిగా ఏం లేదు, రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రజాపాలనలో నువ్వు పని చేయి. ఇవన్నీ చిల్లర మల్లర మాటలు ఇచ్చిపెట్టి జనంలోకి ఏదైతే వాగ్దానాలు చేసినో ఆ వాగ్దానాలు నెరవేర్చి ఒక మంచి సీఎంగా గుర్తింపు తెచ్చుకో. ఎందుకంటే కేసీఆర్ కూడా చెప్పారు, మంచి ఛాన్స్ దొరికింది, చిన్న వయసులో మంచి పేరు తెచ్చుకో, మంచి పనులు చేయని చెప్పాడు. కానీ ఈ చిల్లర మల్లర మాటలు, ఈ సంపుతా, గుడ్లు దిత్తా, ఉరికిపిత్తా, ఇవన్నీ తొండ దొరుకుతా, ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. చిల్లర మిల్లర మాటలు ఇచ్చిపెట్టి ప్రజాపాలన దిక్కు దృష్టి పెట్టాలని నా యొక్క కోరిక.